రెండేళ్ల పాలన పూర్తయినందుకు కూటమి ప్రభుత్వం సంబరాలు చేయడంపై మండిపడ్డారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఏం సాధించారని ప్రజల్లోకి వెళ్లి చెప్పుకుంటున్నారని విమర్శించారు. హామీల మీద హామీలిచ్చి నెరవేర్చలేదని చెబుతారా, ఎంఓయూలు మాత్రమే చేసుకున్నారని చెబుతారా అంటూ ప్రశ్నలు సంధించారు. ఇక ఈ రెండేళ్లలో పరిపాలన అంతా గాడి తప్పిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఈ రెండేళ్లలో ఏం సాధించారని మీరు ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకుంటారు. ఎంఓయూలు చేసుకున్నామనే, హామీల మీద హామీలు ఇచ్చామనే, గర్జనల మీద గర్జనలు చేస్తున్నామనే, లేదా ప్రధానమంత్రిని తీసుకొచ్చి రాష్ట్రం అంతా తిప్పి సభలు పెడుతున్నామనే. ఈ రెండేళ్లలో సాధించింది ఏమిటి? కేంద్రంలో 12 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ఈరోజు వీధుల్లో పడిపోయింది. యువత పెద్ద ఎత్తున ఢిల్లీలో ఈరోజు గర్జిస్తున్నారు. నీ పాలన పనికిరాదు, నీ మంత్రి పరీక్షల నిర్వహణలో 70 సార్లు, ఈ 6 ఏళ్లలో 70 సార్లు పరీక్ష పేపర్ లీక్ అయినాయి. ఇది ఒక పనికిమాలిన ప్రభుత్వం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయిస్తావా లేకపోతే నువ్వే తప్పుకుంటావా అని గర్జించేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక కొత్త వెల్లువ ఈరోజు యువతరంలో కనిపిస్తుంది. ఈ మోడీ వ్యతిరేక వెల్లువ ఈరోజు దేశం మొత్తాన్ని ఊపేస్తుంటే, ఈ 12 ఏళ్ళు మా ఘనత అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీని భుజాన్ని వేసుకొని మోయటానికి ఇక్కడ సిద్ధపడుతున్నారు.